అయితే నేను చిన్నవాళ్ళని చేసుకుండాల్సింది ఎప్పుడు పొగిడించుకునేదాన్ని. పెద్ద పెద్ద యుద్ధాలు కూడా కారణాలు చిన్నవే. అయితే పొగడవా ఏంటి? పొగడాలి అప్పుడప్పుడు. ఇది బ్రేక్ అయిపోతుంది అన్నది కూల్ అయిపోతుంది. ఆల్ హ్యాపన్స్ ఇన్ మ్యాటర్ ఆఫ్ 1 hour. సీక్రెట్ చెప్పిద్దాం అందరికి, వ్యూవర్స్కి. రాజు ఎక్కడున్నావు? ఇక్కడ చూసావా ఏమైంది? ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ మీద తెచ్చి వర్క్ బ్యాగ్ పెట్టావు. ఇందాక నువ్వు కాల్లో ఉన్నావు, నువ్వు ఊరుకున్నాను. ఇక్కడ అబ్బా ఇక్కడ పెడతారు ఎవరన్నా? నీ పరధ్యానంతో చచ్చిపోతున్నా నిజంగా. ఏంది ఇది? ఇంకెవరన్నా అయితే కనుక యుద్ధాలు అయిపోయి ఉండేవి. నా వల్ల కావట్లేదు బాబు. పాపా యుద్ధం అంటే గుర్తొచ్చింది. మన మధ్యలో యుద్ధం ఎందుకు అవ్వట్లేదు? సీక్రెట్ చెప్పిద్దాం అందరికి, వ్యూవర్స్కి. చెప్పి అందరికి మంచిదే కదా. అసలు ఈ వైఫ్ అండ్ హస్బెండ్ కపుల్స్, ముఖ్యంగా యంగ్ కపుల్స్ కొట్టుకుని చిన్నవి బ్యాటిల్స్ ఫాట్ ఆర్ గ్రేట్, కాజ్ ఆఫన్ వాజ్ ట్రివియల్ అంటారు. పెద్ద పెద్ద యుద్ధాలు కూడా కారణాలు చిన్నవే, విడిపోతారు. హిందీలో సినిమా వచ్చింది, ఆమిర్ ఖాన్ యాక్టర్, హీరో, మరి హీరోయిన్ ఎవరో గుర్తులేదు. ఇలాగే వాడు పట్టుకొచ్చి సాక్స్లు పట్టుకొచ్చి బెడ్ మీద పడేయడం, షూ పట్టుకొచ్చి సోఫా కింద పెట్టడం, ఇలాంటివన్నీ చేస్తుంటాడు. సో వాళ్ళు విడిపోతారు వైఫ్ అండ్ హస్బెండ్. సరే, స్టోరీ ఏంటంటే మనం ఎందుకు విడిపోవట్లేదు? చిన్నప్పుడే ఒక రెసిపీ నేర్చుకున్నాం. ఎవరి దగ్గర? మా మామయ్య గారు అత్తయ్య దగ్గర. చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకునే వాళ్ళం కదా. ఆయన పేరు శేషగిరిరావు, ఆవిడ పేరు ఆదిలక్ష్మి. వాళ్ళిద్దరూ, ఆవిడ చాలా చాదస్తం, అంత దాన్ని ఏమంటారు ఇప్పుడు లేటెస్ట్ది ఓసిడి, ఏంటిది ఓసిడి. ఆవిడ అన్నీ క్లీన్ చేస్తుంటుంది అనమాట. ఆయన ఏదైనా పొరపాటు ఇటు అటు పెట్టారంటే ఆయన మీద, ఆవిడ చాదస్తం కదా, అలా చేశారండి. ఆయన కోపం వచ్చేది ఒక్కొక్కసారి. ఓకే, సో హౌ దే యూస్ టు డీల్ ది డిఫరెన్సెస్ ఏం తెలుసా? ఆవిడ పేరు ఆదిలక్ష్మి, ఆయన పేరు శేషగిరిరావు. ఆవిడ బాగా ఆయన ఇరిటేట్ చేస్తే ఆదిలక్ష్మి అనేవారు ఆయన. అంటే ఇంత హై పిచ్, తారా జువ్వులాగా. అంటే ఆవిడ క్వైట్ అయిపోతుంది. అంత కోపంగా ఆయన ఇరిటేట్ చేసిన ఆవిడ క్వైట్గా వెళ్ళిపోతుంది లోపలికి. ఒక అరగంట 45 minutes తర్వాత వచ్చి, ఏమండి ఇందాక మీరు కోపం పడ్డారు కానీ నా ఉద్దేశం అని మైల్డ్ వాయిస్తో అని చెప్తుంది. అప్పుడు ఆదిలక్ష్మి అన్న ఆయన, అది కాదే ఆదిలక్ష్మి అని మళ్ళీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో అంత పెద్ద డిఫరెన్స్, తారా జువ్వల్లాగా. అంత ఇది బ్రేక్ అయిపోతుంది అన్నది కూల్ అయిపోతుంది. ఆల్ హ్యాపన్స్ ఇన్ మ్యాటర్ ఆఫ్ 1 hour. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాం, అందుకే మనం కొట్టుకోవట్లే. ఇప్పుడు ఆ బ్యాగ్ అక్కడ పెట్టానుకో, ఎందుకు యుద్ధం అవుతుంది? అలవాట్లో పొరపాటు. ఇదండి మా సీక్రెటు. 33 ఏళ్ళ సంసారానికి పెద్ద పెద్ద యుద్ధాలు అవ్వకుండా ఏదో చిన్న చిన్న సిల్లీ గొడవలతో, సరదా గొడవలతో ముందుకెళ్ళిపోతున్నాం. మా సీక్రెట్ మీకు చెప్పేసాం, కొంతమందికైనా హెల్ప్ అవుతుందని. మరి మీరు ఎలాంటి ఫార్ములా ఫాలో అవుతారో కామెంట్ చేయండి. మేము కూడా కొంచెం ఏదో కొత్త నేర్చుకుంటామేమో. నా వైపు నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఫ్రిడ్జ్ దగ్గర షూ కనిపించిన, సోఫా కింద సాక్స్ కనిపించిన, ఇవన్నీ చేస్తుంటారు. కొట్టుకోవద్దు. పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. ఏమున్నాయి ఆర్టికల్స్? సాక్స్ పోతే మరొకటి వస్తుంది, షూ కనపడిపోతే వెతుక్కుంటాం. జీవితంలో కొట్టుకుంటారా వీటి కోసం? ప్రాబ్లం ఏంటంటే వెతికేది తన కాదు, నేను రోజంతా జూమ్ అంటే ఏదైనా గూగుల్లో వెతుకుతాం కదా, అలాగ వెతుకుతూ ఉంటాను రోజంతా. అదే పని, వెతకడం. నువ్వు భూదేవి విజయ్, అందుకే నువ్వు భూదేవి. ఎప్పుడో ఒకసారి ఇలా పొగుడతారు, మీరు పట్టించుకోకండి. చాలా రేరు పొగడతా అనమాట. సో ఈ పొగడతను ఎంజాయ్ చేస్తాను. ఉంటాను మరి ప్రస్తుతానికి. పొగిడితే ఐక్షణం అంటారు, అందుకే పొగడం. అయితే పొగడవా ఏంటి? పొగడాలి అప్పుడప్పుడు. కొంచెం వీడియో కూడా ఆపైపోయాను, ఏదో ఇంకా పొగిడించుకున్నాను. మన సంప్రదాయంలో చిన్నవాళ్ళ మీద పొగిడితే ఆయుక్షణం అంటారు, అందుకే పొగడం. మా నాన్న ఎప్పుడు నన్ను పొగడలే. అయితే నేను చిన్నవాళ్ళని చేసుకుండాల్సింది, ఎప్పుడు పొగిడించుకునేదాన్ని. సరే, ఇంకొంతసేపైనా పొగిడించుకుంటాను, రేరుగా పొగిడారు కాబట్టి. ఉంటా మరి.